హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పప్పు బచ్చలి కూర వండుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఎలా చేస్తానో చూడండి వీడియోలో. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేనైతే ఈ పప్పును నీళ్ళలో బాగా ఇలా కడుక్కోవాలి. చూడండి, తేటగా పప్పు అయ్యేదాకా పిసికి బాగా కడుక్కోవాలి పప్పు. ఇప్పుడు పప్పు కడిగాము కదా, ఈ పప్పును పొయ్యి మీద పెట్టుకోవాలి. ఉడకనిద్దాం ఈ పప్పును కాసేపు. ఇప్పుడు మనం బచ్చలి కూరను ఇలా నీళ్ళలో బాగా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీనికి మట్టి ఉంటుంది కదా, మట్టి పోయేదాకా నీళ్ళలో తేటగా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా అయ్యేదాకా ఉడకనిద్దాం. ఇప్పుడు మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా, అందులోకి పచ్చిమిరపకాయలు తగినన్ని తీసుకొని కట్ చేసుకోవాలి. కొత్తిమీర పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు ఇలా కోసుకున్నాం కదా, ఈ పచ్చిమిరపకాయలను పప్పులో వేసుకోవాలి. పప్పు ఉడుకుతుందా చూద్దాం. పప్పు కుతకుత అంటుంది కదా అండి, ఈ కుతకుత అన్నప్పుడే ఈ పప్పులో మనము పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇందులోనే మిరపకాయలు కూడా ఉడికిపోతాయి. ఇందులోనే వేసుకోవాలి మనం, ఎందుకంటే ఈ పప్పుతోనే పచ్చిమిరపకాయలు కూడా మెత్తగా ఉడికి పప్పుకు కారం పడుతుంది. ఓకేనా? చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా మెత్తగా ఉడకాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం చింతపండు అయితే వేసుకుందాం. నేనైతే చింతపండు అయితే వేస్తున్నాను. ఇందులోనే వేయాలి చింతపండు. కాసేపు దీన్ని ఉడకనిద్దాం. చూడండి పప్పు అయితే మెత్తగా ఉడికింది కదా. ఇప్పుడు మనం ఇందులో బచ్చల కూర అయితే బచ్చల కూర అయితే కడుక్కున్నాం కదా, ఈ బచ్చల కూర ఇప్పుడు పప్పులో వేసుకోవాలి. ఇలా ఇది మాత్రం పప్పు బచ్చల కూర మెత్తగా ఉడికిపోవాలి. వేసుకున్నాం కదా, ఇందులోనే కొత్తిమీర, ఇందులో కలియమాకు కూడా ఇందులోనే పడ్డది. కలియమాకు వేసుకొని ఇది బాగా మెత్తగా ఉడకాలి. బచ్చల కూర కూడా ఇప్పుడు ఇందులోనే పసుపు వేసుకుందాం. పసుపు వేసాం కదా, ఇది బాగా ఉడకాలి మెత్తగా. కొంచెం నీళ్ళు తగ్గిపోయినాయి కదా, నీళ్ళు అయితే పోసుకుందాం. ఇంకొంచెం దీనిని మూత పెట్టేసుకుందాం.
మెత్తగా ఉడికినాక మళ్ళీ చూద్దాం. చూడండి, పప్పు అయితే ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇంకొంచెం ఈ ఆకు కూడా మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికినాక మనం దీనిని పోపు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుంటే ఈ ఆకులో ఉన్న నీరు అంతా బయటికి వచ్చేస్తుంది. ఇంకొంచెం మెత్తగానైతే ఉడకనిద్దాని. ఉడికినాక రుద్ది మనం దీనిని పోసి పెట్టుకోవాలి. ఇంకొంచెం మెత్తగా ఉడకనిద్దాం. చూడండి, పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మనము ఈ గిన్నె పెట్టేసుకొని ఇందులో మనం పప్పుని పోపు చేసుకుందాం. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని పోపు చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు గిన్నె వేడి అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో నూనె అయితే పోసుకుందాని పప్పులోకి. నూనె అయితే పోస్తున్నాను. కొంచెం నూనె వేడి కావాలి. వేడయింది. ఇప్పుడు మనం ఇందులోకి ఎల్లిపాయలు ముందుగా వెల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఇవి ఎర్రగా కావాలి. ఇవి ఎర్రగా కొంచెం కలర్ మారాలి. కలర్ అయితే మారిపోయినాయి కదా. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర, ఇందులోనే మనం ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఇందులోనే మనం కరివేపాకు, ఇందులోనే మనం కొంచెం కలర్ కోసం పసుపు, వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం తాలింపు పప్పులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె పోపు చేసుకున్నాం కదా. ఈ పోపు దీనిని పప్పులో పోసుకుందాం. ఇలా చూసారా, పప్పు బచ్చలి కూర ఇది. నేనైతే ఇలా చేశాను. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. వేడి పప్పు బచ్చలి కూర అయితే వండాను. మీరు ఎలా వండుతారో, నాలాగానే వండుతారా, మరి ఎలా వండుతారో కామెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.